ప్రభుపేట అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ఒక మహాకృపను బట్టి దేవతి దేవుడు మనకిస్తున్న ఈ అమూల్యమైన ఈ అవకాశంలో దేవుడు మన విషయంలో చేస్తున్న ప్రతి మేలుకి ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లుగాక. ప్రార్థన చేసుకొని సభను ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నమ్మదగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధుడానికి వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడుగా నీవు ఉన్నావు ప్రభా. నీ కృపా కనికరమును బట్టి నీ ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడానికి స్తోత్రాలు ప్రభా. సమస్తము నీ చిత్తానికి నీ దయకు అప్పచెప్పుకున్నాను తండ్రి ప్రభా. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా నీ కృపను చూపించేవాడుగా నీవు ఉన్నావు. బిడ్డలు నేను వింటున్నప్పుడు నాయన ప్రభా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మమ్మల్ని వాడుకోబోతున్నతో నీకు వందనాలు. నన్ను మరుగుపరిచి నువ్వు మాట్లాడు ప్రభా. ఏ వాక్కు ద్వారా అయితే మమ్మల్ని నాయన తృప్తిపరచాలని, ఏ వాక్కు ద్వారా అయితే మమ్మల్ని బలపరచాలని నీ ఆలోచన ఉన్నదో యేసుక్రీస్తు నామంలో నాయన ప్రభా అడుగుతూ సమస్తమైన కార్యాలన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో నాయన ప్రభా నీవే సహాయకుడు ఉండి కృప చూపించమడుగుతున్నాను. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నందుకు నీకు వందనాలు. నీ కృపా సన్నిధిని బట్టి నీకు వందనాలు చేస్తూ యేసయ్య శ్రేష్ఠకర నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఉన్న జీవితంలో జరిగిస్తున్న దాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. దేవతి దేవుడు ఏ కార్యమైతే మన జీవితంలో చేస్తున్నాడో దాని విషయంలో మనం కానీ చూస్తే గనక చూడండి ఒకసారి లేఖన భాగంలోంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను బట్టి మనం చూద్దాం ఒకసారి. దేవతి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16 అధ్యాయము 13 వాక్యము. 1 Corinthians chapter 16:13. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఆమేన్. దేవుడు ఈ విషయములో మనతో మాట్లాడటానికి దేవుడు చాలా ప్రాముఖ్యమైన మాటని మనకి తెలియజేస్తున్నాడు. ఏంటంటే మెలకుగా ఉండుడి, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి, పౌరుషముగా గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి. ఆమేన్. దేవుడు మనకి ఇవ్వబడిన ఈ మాట దేని విషయములో అంటే విశ్వాస విషయములో ఎలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే రోషము కలిగి ఉండమంటున్నాడు దేవుడు. ఆ రోషము లేకపోతే ఇంగ్లీష్లో చాలా అద్భుతమైన మాట ఉంది, బీ ఆన్ యువర్ గాడ్, స్టాండ్ ఫర్మ్ ఇన్ ద ఫెయిత్, బీ కరేజియస్ అండ్ బీ స్ట్రాంగ్. సో దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే మీరు మెలకుగా ఉండండి. మీరు ఆ మెలకుతనము దేని విషయంలో మెలకుతనం ఉండాలి అంటే మన విశ్వాసములో స్థిరముగా మనము నిలకడగా ఉంటున్నామా లేదా, దేవుడు అనుగ్రహించిన విశ్వాసములో ఎక్కడైనా సడలిపోతున్నామా లేదా అనేది మనం మెలకువతో మనం చూసుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పిన మాట ఏమని ఉందంటే ఆయన ఇదిగో అపవాది చేతిలో జల్లెడ ఉన్నది, ఇప్పుడు ఆ జల్లెడ మీ జీవితంలోకి అది పెట్టబడుతుంది. సో ఆ జల్లెడతో మిమ్మల్ని జల్లిస్తున్నాడు, జాగ్రత్త. ఏది గోధుమలో, ఏది గురువులో, ఏది పొట్టో, ఏదైతే ఎగిరిపోయే పరిస్థితి ఉందో అది జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాడి చేతిలోకి జల్లెడ వెళ్ళింది. అంటే నీ విశ్వాసమును కలుగుతున్న పరీక్ష ఏదైతే ఉన్నదో ఆ పరీక్షలో నువ్వు నిలకడగా, స్థిరముగా, బలవంతుడిగా, రోషము కలిగి ఉండగలుగుతున్నావా లేదా అనేది ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట. దేవుడు చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నాడండి. ఎందుకు మనము ప్రేయర్ చేయాలి, ఎందుకంటే విశ్వాసముతో ఖచ్చితంగా మనం ఉండాల్సిన రీతిలో మనం ఎప్పుడైతే ఉండగలమో దేవుని యొక్క కృపలో
దేవుని కార్యాలు ఎప్పుడైతే మనము జరిగించగలమో, మనము చూడగలిగితే గనక, చూడండి ఒకసారి లేఖన భాగంలోంచి మనం కానీ గమనిస్తే గనక అపోస్తుల కార్యము 17వ అధ్యాయం, అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 27 నుంచి 28 వరకు ఒకసారి మనం చదువుదాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 27 నుంచి 27, 28 ఒకసారి చదువుదాం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క 17, 27 27 ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఆమేన్. 28వ వాక్యం చదువుదాం. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెప్పుచున్నారు. ఆమేన్. దేవుడు చాలా క్లియర్గా ఇక్కడ ఈ 2 వాక్యములు బట్టి, ఎందుకంటే ఆయన దూరముగా ఉండే దేవుడు కాదు. మీలో ఎవరైనా ప్రాకులాడుతూ దేవుని వెతుకుతారేమో అని ఆయన ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడటానికి కారణం ఏంటంటే మన ఉనికి, మన జీవము ఆయన యందే ఉన్నది. ఆమేన్. ఎందుకంటే దేవుని లేఖనములో యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వాక్యములో ఏంటంటే ఆయన లోకమునికి వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఆయన యందు ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకి వెలుగుగా ఉండెను అనే లేఖనములు ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఆయనలో ఉన్న జీవము అంటే మనం ఆయన యందు ఉన్నాము గనుక మనకి జీవం ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏంటా జీవము అంటే దేవుణ్ణి కలిగి ఉండటమే జీవం. అనగా నీవు ఏదైతే విశ్వసించావో, ఏమని విశ్వసించావు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు, మన పాపల నిమిత్తం, అతిక్రమల నిమిత్తం, దోషం నిమిత్తము ఆయన ప్రాణం పెట్టాడని, ఇప్పుడు ఆయన 3వ రోజున లేచి పునరుద్ధానుడిగా లేచిన ఆ శక్తిని బట్టి మనము కూడా ఇప్పుడు జీవిస్తున్నామనే విషయము మనం నమ్మి ఉన్నాం. ఆయన లేచి ఉన్నాడని ఇప్పుడు హృదయంలో విశ్వసించాము, నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షణ వచ్చింది. ఈ రక్షణను బట్టి క్రీస్తు యేసులోనికి మనం బాప్తిసం పొందినప్పుడు ఇప్పుడు ఆయనలో పాలివారముగా అవ్వటానికి దేవుడు కృప ఇచ్చినాడు. ఆయన యందు నివాసం ఉండటానికి కృప ఇచ్చినాడు. ఆయన యందు, ఎందుకంటే ఆయన మనకి దూరస్తుడుగా లేడు. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్నాడు అనే విషయము మనకి రూఢిగా నమ్మటానికి చాలా రుజువులు కనపడుతున్నాయి. కానీ అనేకమైన భక్తుల జీవితంగా మనం తీసుకుంటే గనక వాళ్ళు ఇంకా శ్రేష్టకరముగా, వాళ్ళు చూడని దాని విషయంలో నిరీక్షణతో కలిగి వాడి దేవుడు మా పక్షముగా ఉన్నాడు, దేవుడు మా యందు ఉన్నాడు, దేవుడు మాకు దూరస్తుడుగా లేడు, సమీపస్తుడుగా ఉన్నాడని రూఢిగా నమ్మి వారి విశ్వాసాన్ని వారు కాపాడుకున్నారు. వారు మెలకువతనంతో వారు ఉన్నారు. వారు బలవంతులుగా, రోషము కలిగిన వారుగా ఉన్నారు. ఈరోజు ఆ రోషం నీ దగ్గర వస్తుందా? ఈరోజు ఆ రోషముతో నువ్వు ఉండగలుగుతున్నావా? ఆనాడు డానియల్ కావచ్చు, ఆనాడు షడ్రక్ అవ్వచ్చు, దేవుడు చాలా క్లియర్గా మన విషయంలో దేవుడు ఆ కృపనిచ్చి, దేవుని యొక్క కృపలో మనందరినీ కూడా దాచి కాచి కాపాడి ఆయన సమస్తమైన కార్యాలు మన జీవితంలో నెరవేర్చుతున్నవాడిగా ఆయన ఉన్నాడు. అందుకని మనం ఎప్పుడైతే ఆయన కృపలో మనము దాచబడుతున్నామో, ఆయన కృపలో మనం ఎప్పుడైతే ఉండగలుగుతున్నామో, మనం కానీ చూస్తే గనక దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు.
అందుకనే అక్కడ ఎవరు ఉండగలరు వీళ్ళు అంటే చూడండి, 1 యోహాను 5:4 రాయబడిన మాట మనం కానీ చూస్తే గనక 5:4 రాయబడిన మాట ఒకసారి మనం చదివితే అక్కడ రాయబడిన మాట, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్. లోకమును జయించిన విశ్వాసము ఏంటి అంటే గనక, లోకమును జయించింది ఏంటి అంటే మన విశ్వాసమే జయించింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం రోషంగా ఉంటున్నామా? ఆనాడు ముగ్గురు వ్యక్తుల్ని నేను చూపిస్తాను. ఒకటి దావీదు, చాలా దేవుని హృదయానుసరుడుగా పేరు నొందిన వాడే. దేవునితో చాలా అనేకమైన కీర్తనలు రాశాడు, అనేకమైన రీతిలో దేవునితో నడవటం ప్రారంభించాడు, యుక్తముగా నడవటం ప్రారంభించాడు, ప్రతి క్షణము దేవునితో పాటు ఉంటున్నవాడిగా ఉన్నాడు. కానీ ఒక దినమున తన విశ్వాసములో సడలత వచ్చింది. విశ్వాసములో ఎందుకంటే ఆ కఠినమైన సమయంలో దేవుడు ఏదైతే ట్రయల్స్ వెళ్తున్నాయో ఆ ట్రయల్స్లో ఫెయిల్ అయినట్టుగా కనబడుతున్నాడు. దేవుడు విడిచిపెట్టలే, అది అందరికీ మనకు తెలుసు. ఆయన కృపను బట్టి విడిచిపెట్టలేదు. సమీపస్తుడుగా ఉన్నాడు కాబట్టి వెంటనే నాతానుని పంపించి, నీది తప్పు చేసి ఉన్నావు, నువ్వు పాపం చేసి ఉన్నావు అని చాలా క్లియర్గా చెప్పినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. నేను దాని గురించి మాట్లాడట్లేదు, కానీ అంతటి విశ్వాసముతో అంతటి దేవునితో నడిచిన దావీదు విషయంలోనే వారు తను కాచుకోలేక విశ్వాసములో స్థిరముగా లేని, పౌరుషముగా లేని పరిస్థితి కనపడుతుంది. ఆ ఒక్క క్షణము కనిపించింది, దాని మూలముగా కుటుంబానికి నాశనం తెచ్చుకున్నాడు. ఈరోజు నా జీవితంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, ఏం తెలియజేస్తున్నాడంటే, మన విషయములో దేవుని యొక్క కృపలో మనం ఉంటున్నప్పుడు మన విశ్వాసము, లోకముని జయించిన విశ్వాసం ఏదైతే ఉందో దేవుడు మనకి ఆ కృపను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. లోకమును జయించిన విశ్వాసము, లోకమును జయించినది మన విశ్వాసం అయినప్పుడు, యేసుక్రీస్తునందు కలిగిన విశ్వాసం ఏంటంటే ఆయన మనతో ఉన్నాడని, మన ఉనికి ఆయనతో ఉన్నదని, మన జీవము ఆయనలోనే ఉన్నదనే విషయము మనం చాలా రూఢిగా మనం నమ్మి దాని కొరకు రోషముగా ఉండాలి. ఆనాడు సొలొమోను కూడా దేవుని కొరకు అనేకమైన కార్యాలు, ముఖ్యంగా దేవాలయం కట్టే విషయం అంత రోషముగా ఉన్నాడు. కట్టాడు, చాలా అద్భుతంగా కట్టాడు. కానీ కట్టడలు తెలుసు, న్యాయవిధులు తెలుసు, దేవుని వాగ్దానం తెలుసు. ఏమన్నాడంటే, ఇదిగో నీవు నా కట్టడలు న్యాయవిధులు నాకు ఇష్టపూర్వకంగా నువ్వు నడిస్తే గనక ఇక నేనే ఇది కడతాను, నువ్వు అందులో కానీ తప్పితే గనక దీన్ని పాడు చేయవాడిని కూడా నేనే అన్నాడు. దేవుడు చాలా క్లియర్గా చెబుతున్న మాట, చాలా అద్భుతముగా దేవుడు మన విషయంలో మాట్లాడుతున్న మాట. అంతటి జ్ఞానవంతుడైన సొలొమోనే తన విశ్వాసంలో సడలిపోయాడు, దేవుని కొరకు రోషముగా ఉండలేకపోయాడు. ఈరోజు దేవుని కృపలో, దేవుని యొక్క ఆలోచనలో నీవు నేను నడుస్తున్నాము, దేవుని కార్యాల్లో మనం నడుస్తున్నాము. అయితే దేవుడు చెబుతున్న మాట, దేవుడు మన విషయంలో ఏ మాటనైతే దేవుడు తెలియజేస్తున్నాడో, ఏదైతే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడో అది మనం కానీ గ్రహించితే గనక దేవుడు అద్భుత రీతిలో మన జీవితంలో ఆయన కార్యాలన్నీ కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే మన ప్రార్థనలో, వాక్యము చదవటంలో, మన విశ్వాసంలో ఎక్కడ కూడా జారిపోవటానికి వీల్లేదు. ఉదాహరణకి షడ్రక్ మెషక్ అబ్దుగోనుల విషయం చూడండి. రాజా, నీకు దీని విషయంలో బదులివ్వటానికి మేము ఎక్కడ కూడా బదులివ్వటానికి మేము ఎక్కడ కూడా అవసరత లేదు, పొరపాటున మీరు మమ్మల్ని చంపినా పర్లేదు, దేవుడు మాకు సమర్థుడిగా ఉన్నాడు, మమ్మల్ని రక్షించడానికి సమర్థుడైన దేవుడు మాతోనే ఉన్నాడు అని నేను నమ్ముతున్నాము. ఆయనలోనే మా జీవం ఉన్నది, ఆయనలోనే మా ఉనికి ఉన్నది. మేము ఆయనకి వేరుగా ఏమీ చేయలేము. మేము అటు విగ్రహముగా అర్పించిన దాని విషయంలో అట్టి రీతిగానే పట్టుదలతో ఉన్నారు, రోషముతో ఉన్నారు. రెండవది ఏ ప్రతిమకు కూడా మొక్కకోకుండా వారి జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడని, దూరస్తుడిగా లేడని, సమీపస్తుడిగా ఉన్నాడని ఆయనే ఆ అగ్నిగుణంలో రుజువు చేసుకున్నాడు. ఏ రాజు అయితే వారి విషయంలో వేరుగా మాట్లాడాడో అదే రాజు తర్వాత మాట్లాడుతున్న మాట ఏంటంటే, షడ్రక్
అభినిదిగో షడ్రక్ మెషక్ అబ్దెగో దేవుడే నిజమైన దేవుడని ప్రకటన వేయటం అనేది మనం బైబిల్లో చూడగలం. ఆమె ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. అంటే దేవుని కొరకు బలవంతులుగా, నీ విశ్వాసమును బట్టి బలవంతులుగా, నీ విశ్వాసమును బట్టి నీవు రోషముగా ఉన్నప్పుడు ఎలా వస్తుంది అంటే నిన్ను నువ్వు కాచుకోవాలి. నిన్ను నువ్వు మెలకువగా ఉండి నీ విశ్వాసములో ఎక్కడైనా సడలట వస్తుందా, నీ విశ్వాస జీవితంలో నీ స్పిరిచువల్ జర్నీలో ఎక్కడైనా సడలట వస్తుందా, అది ఒక్కసారి మనం చూసుకుంటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలోంచి దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమె దేవుడు ఇట్టి కృప మనందరికీ కూడా దయచేయాలని, నా విషయములో విశ్వాసములో ఇంకా అనేకమైన వ్యక్తుల్ని మనం చూపించగలుగుతాం. బట్ దేవుని కృపలో మనం ఇట్టి రీతిగా కృపగలిగిన దేవుడుగా మనం ఉన్నాడు గనక ఆయన మన జీవితంలో కార్యాలు చేసే దేవుడుగా మనతో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మనం వినిక్కడ ఆశీర్వాదకరంగా ఉండి నీ విశ్వాసము ఖచ్చితంగా జయించిన, లోకమును జయించిన దానిగా ఉండేలాగా నిన్ను నువ్వు కాచుకుంటూ దేవుని కృపలో ఎదగవలసిందిగా ప్రభుపేట మనవి చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలు నాయనా, లోకముని జయించినది మా విశ్వాసం అంటున్నావు ప్రభా. నాయనా నీ యందు పుట్టిన వారంగా మేము ఉన్నాం ప్రభా. నీ కృపలో నైనా రక్తమాంసముల మూలంగా కాదు కానీ నీ ఒక కృపచేతనే ప్రభా నీ బిడ్డలుగా మేము మార్చబడ్డాం. అందులో మమ్మల్ని మేము ఒక్కసారిగా మరలా సరిచేసుకోవడానికి, రుజువు చేసుకోవడానికి మాకు కృపణ దయచేయం అడుగుతున్నాను. సమస్తమైన కార్యాలన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో నువ్వు జరిగిస్తున్నావు, కృప చూపిస్తున్నావు. దాన్ని బట్టి నీకు వందనాలు. నీ సన్నిధికి నీకు వందనాలు చెల్లిస్తూ అన్ని విషయాల్లో నీ ఆదరణ, నీ కృప యేసుక్రీస్తు నామంలో జరిగిస్తానికి నువ్వు కృపిస్తున్నంత నీకు వందనాలు చెల్లిస్తూ అన్ని విషయాల్లో నీవే మాకు తోడుగా ఉండమని, నీ కృపను దయచేయమని, సమస్తము నీ చిత్తానికి నీ దయకి అప్పచెప్పుకుంటూ యేసయ్య అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకుంటూ బ్రతిమలాడుతూ నీ ఉన్నతమైన ప్రణాళికను మా కొరకు సిద్ధపరిచిన దానిలో నడవటానికి మాకు బిడ్డలకి దైత్యం అడుగుతున్నా. ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఆరోగ్యంతో నింపినైనా నీకు వందనాలు. నీ కృప దైత్య ప్రభా నీకు వందనాలు. నీ సమస్తమైన మేలులతో ప్రభా తృప్తిపరచమని, కృప చూపించమని అడుగుతున్నాను. నీవే తోడుగా ఉండి నడిపించి సహాయం దయచే. బిడ్డలు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ప్రతి విషయంలో వారు ముఖ్యంగా విశ్వాసంలో స్థిరులుగా ఉండటానికి కృప చూపించమని, మహిమతో నింపమని యేసే అత్యున్నతమైన నామంలో మిండైన దీవులతో బిడ్డలను నడిపించి సహాయం దయచే. వారి యొక్క కష్టకాలములో, వారి యొక్క శ్రమ కాలములో, శోధన కాలములో నీ కొరకు నిలబడుటకు ఆ రోషమును, బలమును బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ త్రియేకనం సదా మనకి తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దీన్ని మరలా మేము లోడ్ చేయబోతున్నాము, ఎందుకంటే అప్లోడ్ చేయడానికి మేము చూస్తాము, ఎందుకంటే నెట్లో ఉన్న డిస్టర్బెన్స్ని బట్టి. సో గాడ్ బ్లెస్ యూ ఆల్.